జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్తా 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యారాశి వారికి లాభస్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో షష్ఠ స్థానంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి కన్యా రాశి వారికి. అన్నదానం చేయండి కన్యా రాశి వారు, దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో శివుణ్ణి ఆరాధించండి. నవగ్రహాలకి ఆయన అధిపతి. శివుణ్ణి కనుక ఆరాధిస్తే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. ఆదివారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబాధిపతి లగ్నంలో నీచబడ్డాడు, మరి 2వ స్థానంలో రవి భగవానుడు నీచబడ్డాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లాభస్థానంలో గురు భగవానుడు ఉన్నారు, దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. పంచమ స్థానాధిపతి అయిన శని ఇక్కడ 7వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు నిజబడి ఉన్నాడు. శుక్రుడు శని దృష్టి, పరస్పర దృష్టి ఉన్నది. దీని మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా లేదు మీకు ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ వారంలో. మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు శత్రువుల పరంగా మాత్రం. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. తెలియని రోగంతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సప్తమంలో శని భగవానుడు ఉన్నారు, దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది మ్యారేజ్ పరంగా. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. 2వ స్థానంలో బుధుడు ఉన్నారు. ఇంటెలిజెన్స్ కి కారకుడు బుధుడు, బిజినెస్ కి కారకుడు బుధుడు, డెసిషన్ మేకింగ్ కారకుడు బుధుడు. బుధుడు మూలంగా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి బిజినెస్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మీకు చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.